లైవ్ ఎకనామిక్స్ ఉంటుంది. అందులో టాపిక్ చెప్పుకుంటాం ఈ రోజు మనం. ఏమా ఉపాంత రాబడి, సగటు రాబడి అవి చెప్తాము. చూడండి ఫస్ట్. టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ. వీటి తెలుగులో ఏమంటారంటే మొత్తం రాబడి, యావరేజ్ రెవెన్యూ సగటు రాబడి, మార్జినల్ రెవెన్యూ ఉపాధి రాబడి. తెలుగులో మీకు అంటారు. మీకు ఇప్పుడు అర్థం చేసుకోండి. రెవెన్యూ అంటే రాబడి, అంతేనా? రెవెన్యూ అంటే రాబడి. వీటికి ఫార్మర్స్ ఉంటే ఫార్మర్స్ చెప్తాను చూడండి. తీయాలంటే నువ్వు ప్రైస్ ఇంట్లో నువ్వు అమ్మినటువంటి వస్తువులు యూనిట్ కింద. యావరేజ్ రెవెన్యూ వచ్చేసరికి అంటే సగటు రాబడి ఉంటున్నాను. మొత్తం రాబడి బై సరికి మొత్తం రాబడి వల్ల నువ్వు అమ్మినటువంటి వస్తువులు అన్నమాట. కూడా చూపిస్తారు. ఓకేనా? తర్వాత మార్జినల్ రెవెన్యూ వచ్చేసరికి డెల్టా టిఆర్ బై డెల్టా క్యూ. అంటే నువ్వు మొత్తం రాబడి వచ్చిన మార్పుని డెల్టా టిఆర్ అంటారు. ఏమో డెల్టా క్యూ అంటే గవర్నమెంట్ వస్తువులు వాటిలోని డెల్టా క్యూ అంటారు. ఏమో ఓకే. ఇక్కడికి వచ్చేసరికి అన్ని బాగానే ఉంటాయి, కానీ యావరేజ్ రెవెన్యూ వచ్చేసరికి ప్రైస్ ఈక్వల్ గా ఉంటుంది. దీన్ని యావరేజ్ రెవెన్యూ కదా ఈక్వల్ టు ప్రైస్ అంటే సగటు రాబడి ఎప్పుడు ధరకు సమానంగా ఉంటుంది. యావరేజ్ రెవెన్యూ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రైస్. ఇది మీరు మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాధి రాబడి అంటే తర్వాత మీకు ఫార్మర్స్ చెప్పారు కదా, మొత్తం రాబడి అంటే మనం అమ్మినటువంటి వస్తువులు ప్రైస్ తీస్తే వస్తాయి. సగటు రాబడి అంటే మీకు ఫార్మర్స్ చెప్పారు. ఉపాధి రాబడి అంటే ఏమీ లేదమ్మా. ఇప్పుడు మీరు సపోజ్ 100 వస్తువులు అమ్మాలి. ఏమన్నా ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 2 రూపాయలు ముందు రోజు మమ్మీ. తర్వాత మళ్ళీ 100 వస్తూనే నువ్వేం చేస్తావు, 3 రూపాయలు కట్టావు. అప్పుడు నీకు ఎక్స్ట్రా ఇది తీస్తే 200, ఇది 300 కదా. నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చి చూసారా, ఇది ఉపాత్మ రాబడి. 100 రూపాయలు ఉపాత్మ రాబడి. నాకు తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏమన్నా ఓకే. దీనికి వచ్చేసి ఇదే ఉంటుంది ఈ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసరికి మీరు ఏం చెప్తారు, సపోజ్ దానికి 2 రూపాయలు అనుకో, 100 వస్తువులు అన్నీ అనుకో, సేమ్ 200 అలా చేసుకుంటున్నాం. సో అట్లా ఎగ్జాంపుల్ రాసుకుంటే సరిపోతుంది.